హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చానండి. ఈ గుడి మచిలీపట్నంలో ఉన్న పాండురంగస్వామి గుడి. రీసెంట్గానే వెళ్ళాం ఇక్కడికి. గుడి అయితే చాలా బాగుంది అసలు. అలాగే ఇక్కడ చిలకలపూడి బంగారం కూడా ఫేమస్. 1 గ్రామ్ గోల్డ్ అయ్యి చాలామంది వచ్చి తీసుకుంటారు. ఇది మనకి మచిలీపట్నంలో ఉంది ఈ గుడి. గుడి చూసుకోవచ్చు, మొత్తం మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చూసుకోవచ్చు, మీకు ధ్వజస్తంభం బాగుంది కదా, చాలా ఖాళీ ప్లేస్లో కట్టారు. అలాగే మనకి ఇక్కడ చిన్నది చెరువు లాంటిది కూడా ఉందండి. అప్పుడప్పుడు ఇక్కడ పూజలే చేస్తుంటారంట ఏమన్నా పండగల గట్లకి. అలాగే దాని పక్కనే ఒక బావి కింద ఉంటుంది. ఆ బావిలోని దగ్గర ఒక 4-5 తాంబేలు దాకా ఉన్నాయి. చూడండి, అరటిపండు వేస్తే ఎలా వస్తున్నాయి పైకి తింటాకి. వచ్చిన భక్తులందరూ చూసి అరటిపళ్ళు వేస్తున్నారు. చూడండి ఎలా కొట్టుకుంటూ తింటున్నాయి ఒకటి. అలాగే ఇక్కడ వెనక సైడ్ మండపం కూడా ఉందండి. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ మండపంలో అప్పుడప్పుడు పూజలు, యజ్ఞాలు ఇలాంటివి చేస్తుంటారంట. చూసుకోవచ్చు మనకి. ఇటు లోపలికి దారి. ఇది లోపల చూడండి ఎలా బాగుందో, బాగా కట్టారు కదా. మనకి ఇదిగోండి, ఇక్కడికి వెళ్తే ఈ ఎవరితో గురువుగారి విగ్రహం ఉంది ఇక్కడ. శ్రీ భక్త నరసింహం అంట. సో ఈయనే అంట దీన్ని కట్టించింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బంగారు తాంబేలు ఉంది. ఇది ఎగ్జాక్ట్ గర్భగుడికి ఆపోజిట్లోనే ఉంటుంది. చూడండి లోపల కన్స్ట్రక్షన్ అంతా ఎలా ఉందో. యాక్చువల్లీ ఇక్కడ లోపల ఫోటోలు వీడియోలకి ఎలా లేదనమాట. మెల్లిగా సైలెంట్గా తెలియకుండా తీసాను నేను. ఇది చూడండి తులాభారం ఉంది. అప్పుడప్పుడు ఇక్కడ స్వామివారిని పెట్టి తులాభారం చేస్తారంట. ఇదిగోండి లోపల అంతా ఎలా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది కూర్చుని ఉంటారు. ఇదిగోండి ఇక్కడ గుళ్ళోనే ఇక్కడ యజ్ఞాలు అవి చేస్తుంటారంట. అప్పుడప్పుడు హోమాలు, పూజలు ఎవరికన్నా కాలితే చేయించుకుంటుంటారు. ఇదిగోండి ఇదేంటో మరి మనకే తెలీదు. ఉయ్యాల్లో దేవుడు ఫోటో పెట్టి ఊపుతున్నారు. ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మచిలీపట్నంలోని ఇంకా చాలా ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్లో. మన వీడియోస్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అన్స్టేబుల్ వర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ లోపలంతా చూడొచ్చు ఎంత బాగుందో. ఆ బయట చూసారా, అలా ఆపోజిట్లో కనిపించి కూడా అన్ని గుళ్ళే. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దేవుడు ఉంటారనమాట. మొత్తం చివరి దాకా గుడి చుట్టూ ఇలా గదుల కింద కట్టారు. మనకి తెలీదు అట్ల గురించి అంతా. బాగుంది కదా చూడటానికి. ఇవన్నీ మొత్తం ఇటు అటు. ఇక్కడ దాకా మన వీడియోలు చూసుంటే మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలని. ఇలాగే మంచి మంచి కంటెంట్తో వస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇదేమో మొత్తం శివుడి లింగాలు ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉన్నాయో మనకి తెలీదు. మామూలుగా అయితే ఒక 10,000 ఎన్నో అన్నారు. మరి నాకు సరిగ్గా ఐడియా లేదు. కామెంట్ చేయండి మనకి కామెంట్లోని ఎన్ని ఉంటాయి అన్నది. మొత్తం చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట ఇలాగా. సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి.